వెల్కమ్ టు కలం స్టడీ సర్కిల్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేని 2019-20 గురించి డిస్కస్ చేసుకుందాం. ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే ఎప్పుడు కూడా సోషియో ఎకనామిక్ సర్వే అనేది బడ్జెట్కు ముందు రోజు ప్రవేశపెడతారండి. సో బడ్జెట్ ముందు రోజు గత సంవత్సరం ఖర్చు పెట్టిన ఖర్చులు, ఏ సెక్టార్లో గ్రోత్ ఎలా ఉంది, ఏ సెక్టార్లో గ్రోత్ ఇంప్రూవ్ కావాలి, ఏ సెక్టార్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, ఏ సెక్టార్లో గ్రోత్ రేట్ ఎంత నమోదైంది, జనరల్ రివ్యూ ఏంటి, మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ ఏంటి, ప్రైసెస్, వేజెస్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎలా ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది. సో వీటన్నిటి గురించి ఎకనామిక్ సర్వేలో డిస్కస్ చేస్తాం. ఎకనామిక్ సర్వేకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలామంది ఎకానమీకి మంచి మెటీరియల్ ఏది సార్ అని అడుగుతూ ఉంటారు. ఏపీ ఎకానమీకి మంచి మెటీరియల్ ఏపీ ఎకనామిక్ సర్వేనే అండి. మీరు ఏపీ ఎకనామిక్ సర్వేని చాలా జాగ్రత్తగా స్టడీ చేసుకుని మంచి మెటీరియల్ తయారు చేసుకోవచ్చు. అయితే ఈ క్లాస్లో ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అంటే అన్ని 11 చాప్టర్స్ ఉంటాయండి. దాంట్లో ఉన్న 11 చాప్టర్స్లో వాటిలన్నింటిలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఆబ్జెక్టివ్ పాయింట్స్ ఏమి అడుగుతారని వాటిలన్నింటినీ నేను ఒక చోట చేర్చి క్రోడీకరించి ఈ డాక్యుమెంట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ డాక్యుమెంట్ పీడిఎఫ్ని మీరు టెలిగ్రామ్ ఛానల్ దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కిరణ్ సార్ గ్రూప్స్ అఫీషియల్ ఈ టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ పీడిఎఫ్ ఈ క్లాస్లో మనము గ్రామ సచివాలయము, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఈ డాక్యుమెంట్ని డిజైన్ చేయడం జరిగింది. సో దానికి తగ్గట్టుగా ఈ డాక్యుమెంట్ని డిస్కస్ చేసుకుందాం. ఏపీ సామాజిక ఆర్థిక సర్వే టోటల్ 11 చాప్టర్స్ ఉంటాయండి. ఏపీ సామాజిక ఆర్థిక సర్వేలో టోటల్ 11 చాప్టర్స్ ఉంటాయి. సో జనరల్ రివ్యూ, స్థూల ఆర్థిక అంశాలు, పబ్లిక్ ఫైనాన్స్, ధరలు, వేతనాలు మరియు ప్రజా పంపిణీ వ్యవస్థ, వ్యవసాయం అనుబంధ రంగాలు, పరిశ్రమలు, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పేదరికం, ఉద్యోగిత మరియు నిరుద్యోగం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ. సో సర్వేలో ఉన్న ఈ 11 చాప్టర్స్, ప్రతి చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, ఆబ్జెక్టివ్ పాయింట్ టైపులో అడగడానికి అవకాశం ఉన్న పాయింట్స్ నేను తీసుకున్నాను. సో దాంట్లో ఒకసారి 11 చాప్టర్స్ మళ్ళీ చూద్దామండి. జనరల్ రివ్యూ, స్థూల ఆర్థిక అంశాలు, మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్, పబ్లిక్ ఫైనాన్స్, 4th చాప్టర్ వచ్చేసరికి ప్రైసెస్, వేజెస్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, 5th చాప్టర్ వచ్చేసరికి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, 6th చాప్టర్ వచ్చేసరికి ఇండస్ట్రీస్, 7th చాప్టర్ వచ్చేసరికి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 8th చాప్టర్ వచ్చేసరికి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 9th చాప్టర్ వచ్చేసరికి పావర్టీ, ఎంప్లాయ్మెంట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, 10th చాప్టర్ వచ్చేసరికి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, 11th చాప్టర్ వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, గ్రామ వార్డు సెక్రటేరియట్ సిస్టమ్. సో మనం ఫస్ట్ చాప్టర్ జనరల్ రివ్యూ గురించి డిస్కస్ చేస్తాము. ఫస్ట్గా మనం జనరల్ రివ్యూ. సో జనరల్ రివ్యూలో ఏపీ జోగ్రఫీకి సంబంధించి చాలా పాయింట్స్ మనం గ్యాదర్ చేసుకోవచ్చు, చాలా పాయింట్స్ మనం నేర్చుకోవచ్చు అండి. సో జనరల్ రివ్యూ ఫస్ట్ చాప్టర్ ఇచ్చిన జనరల్ రివ్యూలో జోగ్రఫిక్, డెమోగ్రఫిక్ అండ్ సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జోగ్రఫిక్, డెమోగ్రఫిక్ అండ్ సోషియో ఎకనామిక్ ప్రొఫైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జోగ్రఫిక్గా, డెమోగ్రఫిక్గా, సోషియో ఎకనామిక్గా ఎలా ఉందో ఈ జనరల్ రివ్యూ ఫస్ట్ చాప్టర్లో చెప్తారు. దీంట్లో మనకి ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణము 1,62,970 చదరపు కిలోమీటర్లు, దేశంలోనే 8వ అతిపెద్ద రాష్ట్రము ఏరియా వైజ్, దేశంలోనే 8వ అతిపెద్ద రాష్ట్రము ఏరియా వైజ్. ఎప్పుడు కూడా
జోగ్రఫిక్ పాయింట్స్ని మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు 2 టేబుల్స్ తయారు చేసుకుని ఏపీ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ కంపారిజన్ చేస్తూ నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణం 1,62,970 చదరపు కిలోమీటర్లు. ఏరియా వైజ్ 8th లార్జెస్ట్ స్టేట్ అని మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ దీని కంపారిజబుల్గా ఏం చేయాలంటే మనం అసలు ఫస్ట్ లార్జెస్ట్ స్టేట్ ఏంటి ఏరియా వైజ్. సో ఇండియాలో ఏరియా వైజ్ ఫస్ట్ లార్జెస్ట్ స్టేట్ రాజస్థాన్ ఏరియా వైజ్, సెకండ్ లార్జెస్ట్ స్టేట్ మధ్యప్రదేశ్, థర్డ్ లార్జెస్ట్ స్టేట్ మహారాష్ట్ర రాష్ట్రాల వైజ్గా చూసుకుంటే. సో వెరీ స్మాలెస్ట్ స్టేట్ గోవా, దాని తర్వాత సెకండ్ స్మాలెస్ట్ స్టేటు సిక్కిం, థర్డ్ స్మాలెస్ట్ స్టేటు త్రిపుర. సో ఈ విధంగా చదువుకోవాలండి, ఎప్పుడు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉపయోగపడుతుంది అన్నమాట. సో 8th లార్జెస్ట్ స్టేట్ ఏపీ కాబట్టి ఏపీ గురించి అడుగుతాడు అని మనం చెప్పలేము అన్నమాట. సో 8th లార్జెస్ట్ స్టేటు ఏపీ, ఫస్ట్ లార్జెస్ట్ స్టేటు రాజస్థాన్ ఏరియా వైజ్, స్మాలెస్ట్ స్టేట్ వచ్చేసరికి గోవా ఏరియా వైజ్. గోవా 3,702 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది గోవా యొక్క ఏరియా. టోటల్ ఇండియా ఏరియా ఎంత ఉంటుందండి? 3,32,87,243 కిలోమీటర్స్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుంది. 3,32,87,243 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందండి టోటల్ ఏరియా వైజ్. ఇండియా అనేది 7th లార్జెస్ట్ స్టేట్ అండి, సెవెంత్ లార్జెస్ట్ కంట్రీ. ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశం ఇండియా ఏరియా వైజ్. 2వ అతిపెద్ద దేశము ఇండియా పాపులేషన్ వైజ్. సో ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ 8వ అతిపెద్ద రాష్ట్రంగా డిస్కస్ చేసుకున్నాము. లార్జెస్ట్ స్టేట్ రాజస్థాను, స్మాలెస్ట్ స్టేట్ గోవా. అలాగే మనకి రీసెంట్గా అప్డేట్ అయిన ఒక విషయం ఏంటంటే 2011 సెన్సస్ కాకుండా రీసెంట్గా అప్డేట్ అయిన అంశం 2019 ఆగస్టు 5వ తారీఖున జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు చేసి రాష్ట్ర హోదాను తగ్గిస్తూ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్, లడఖ్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసినప్పుడు మనకి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కేంద్రపాలిత ప్రాంతాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలు అయినాయి, యూటీస్ అయినాయి. అంటే దాదర్ నగర్ హవేలీ, డామన్ డయ్యూ రెండింటిని కలిపి ఒక యూటీ చేశారు కాబట్టి. సో యూటీస్లో ఏరియా వైజ్గా లార్జెస్ట్ యూటీ అంతకితం అండమాన్ నికోబార్ దీవులు ఉండేది. ఏరియా వైజ్గా లార్జెస్ట్ యూటీ అంతకితం అండమాన్ నికోబార్ దీవులు ఉండేది. ఇక్కడ ఏరియా వైజ్గా లార్జెస్ట్ యూటీ మనకి ఇప్పుడున్న దాన్ని బట్టి ఏరియా వైజ్గా లార్జెస్ట్ యూటీ మనకి జమ్మూ కాశ్మీర్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అప్డేట్ అండి ఇది. మనకి 2011 సెన్సస్ ప్రకారం జనరల్గా చదువుకుంటాం పాపులేషన్ కానీ ఇవన్నీ కానీ మనకి ఇది అప్డేట్ అనమాట. 2019లో జరిగిన జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం చదువుకుంటాం. సో కేంద్రపాలిత ప్రాంతాల్లో యూటీస్లో లార్జెస్ట్ స్టేట్ వచ్చేసరికి లార్జెస్ట్ యూటీ వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్ 1,25,535 చదరపు కిలోమీటర్లు ఉంటుందండి జమ్మూ కాశ్మీర్ది. 1,25,535 చదరపు కిలోమీటర్లు ఉంటుంది జమ్మూ కాశ్మీర్. సో ఏరియా వైజ్ చూసుకుంటే అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ ఆవిర్భవించడం జరిగింది 2019 ఆగస్టు 5వ తారీఖున జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత అతిపెద్ద స్టేట్గా ఆవిర్భవించడం జరిగింది. సో అతి చిన్న స్టేటు లక్షద్వీప్స్ అండి. అతి చిన్న యూటీ కేంద్రపాలిత ప్రాంతము లక్షద్వీప్ ఉంది. లక్షద్వీప్ నియర్లీ 32 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుందండి. లక్షద్వీప్ 32 స్క్వేర్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది దాని యొక్క ఏరియా. దేర్ మే బీ ఏ ఛాన్స్ అండి, మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఇలా అడగచ్చు. ఎందుకంటే యూటీస్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్పు రావడం జరిగింది కాబట్టి
కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక 5 కేంద్రపాలిత ప్రాంతాలు ఇచ్చి ఏరియా వైజ్ ఆర్డర్లో పెట్టండి అని అడగచ్చు. ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ పెట్టండి అని అడగచ్చు. సో అది మీకు ఒకసారి ఆర్డర్ బిగ్గెస్ట్ టు స్మాలెస్ట్ చెప్తానండి నేను. సో ఏరియా వైజ్ వచ్చేసరికి జమ్మూ కాశ్మీర్, లడఖ్, అండమాన్ నికోబార్ దీవులు, తర్వాత ఢిల్లీ, దాని తర్వాత దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ, దాని తర్వాత పుదుచ్చేరి, దాని తర్వాత చండీగఢ్, దాని తర్వాత లక్షద్వీప్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నానండి. ఏరియా వైజ్గా కేంద్రపాలిత ప్రాంతాలని లార్జెస్ట్ నుంచి స్మాలెస్ట్ వరకు, అంటే పెద్దదాని నుంచి కింద వరకు చెప్పాలి అని అంటే జమ్మూ కాశ్మీర్, లడఖ్, అండమాన్ నికోబార్ దీవులు, ఢిల్లీ, దాద్రా నగర్ హవేలీ డామన్ డయ్యూ, పుదుచ్చేరి, చండీగఢ్, లక్షద్వీప్. 8 కేంద్రపాలిత ప్రాంతాలు మనకున్నాయండి. ఈ 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు 3, అంతకితో 2, ఇప్పుడు 3 అయినాయి. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరి. ఈ 3కి అసెంబ్లీ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలు. సో లార్జెస్ట్ డిస్టిక్ ఏంటి? ఏరియా వైజ్గా లార్జెస్ట్ డిస్టిక్ ఏంటంటే గుజరాత్ స్టేట్లో ఉంటుందండి, కచ్. సో లార్జెస్ట్ డిస్టిక్ కచ్. స్మాలెస్ట్ డిస్టిక్ పుదుచ్చేరిలో ఉంటుంది, మహే. స్మాలెస్ట్ స్టేట్ పుదుచ్చేరిలో ఉంటుందండి, మహే. సో ఈ విధంగా మనం ఏపీ గురించి చదువుకున్నప్పుడు ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశాలను కూడా టచ్ చేసుకుంటూ వెళ్ళాలండి. జాగ్రఫీ ప్రిపేర్ అయ్యే విధానం కూడా ఇలాగే ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని ఇండియన్ సపరేట్గా, ఏపీని సపరేట్గా చదువుకుంటే కొంత కన్ఫ్యూజన్ అనేది ఉంటుందండి. మీరు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఇలా కంపారిజబుల్గా చదువుకున్నట్లయితే, అంటే ఏపీ జాగ్రఫీని మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇండియన్ జాగ్రఫీని కూడా టచ్ చేసుకుంటూ వెళితే ఆటోమేటిక్గా చాలా విషయాలు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణ దృష్ట్యా 8వ లార్జెస్ట్ రాష్ట్రము ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే సముద్ర తీర ప్రాంతం వైజ్ మాట్లాడుకుంటే, కోస్టల్ లైన్ మాట్లాడుకుంటే 974 కిలోమీటర్స్ అండి, చదరపు కిలోమీటర్లు కాదు, ఇక్కడ మిస్టేక్ పడింది, కిలోమీటర్లు. సో 974 కిలోమీటర్స్ దేశంలోనే 2వ స్థానంలో ఉంది. సో దీనికి ఒకసారి ఇండియా జోగ్రఫికల్గా చూద్దామండి. మనం భారతదేశంలో మొత్తం 9 రాష్ట్రాలు సముద్ర తీరం కలిగి ఉన్నాయి, కోస్టల్ లైన్ కలిగి ఉన్నాయి. మొత్తం 9 రాష్ట్రాలు సముద్ర తీరం కలిగి ఉన్నాయి. వాటిలో అతిపెద్ద కోస్టల్ లైన్ కలిగిన రాష్ట్రం వచ్చేసరికి గుజరాత్, అతి చిన్న కోస్టల్ లైన్ కలిగిన రాష్ట్రం వచ్చేసరికి గోవా. సో భారతదేశం మొత్తం కోస్టల్ లైన్ వచ్చేసరికి, అంటే అండమాన్ నికోబార్ దీవులు మరియు లక్షద్వీపులతో కలిపి 7,516 కిలోమీటర్లు కోస్టల్ లైన్ని, తీర ప్రాంతాన్ని కలిగి ఉందండి. భారతదేశము 7,516 కిలోమీటర్లు కోస్టల్ లైన్ని, తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. భారతదేశంలో ఉన్న మొత్తం 28 రాష్ట్రాల్లో మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలలో 9 రాష్ట్రాలకి 9 స్టేట్స్కి కోస్టల్ లైన్ కలిగి ఉంది. వెస్ట్ వైపు అరేబియన్ మహాసముద్రం దగ్గర మొదలయ్యి, అంటే గుజరాత్ దగ్గర మొదలయ్యి, ఈస్ట్ వైపు వెస్ట్ బెంగాల్ దగ్గర ముగుస్తుందండి మన కోస్టల్ లైన్ అనేది. సో మన కోస్టల్ లైన్ అరేబియన్ సీలో గల్ఫ్ ఆఫ్ కచ్ దగ్గర మొదలవుతుందండి. వెస్ట్ బెంగాల్లో సుందర్బన్ పార్క్ కూడా ఉంది మనకి. సో సుందర్బన్ దగ్గర మనకి కోస్టల్ లైన్ అనేది, అంటే ఈస్ట్కి వెస్ట్కి ఒకసారి మనం ఎండ్ పాయింట్స్ చెప్పుకున్నట్లయితే, వెస్ట్ దగ్గర గల్ఫ్ ఆఫ్ కచ్ అండి, ఈస్ట్ దగ్గర సుందర్బన్. గల్ఫ్ ఆఫ్ కచ్ ఏమో గుజరాత్లో ఉంది, సుందర్బన్ ఏమో వెస్ట్ బెంగాల్లో ఉంది. సో మన తీర ప్రాంతాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే, జాగ్రత్తగా చూసినట్లయితే, అరేబియన్ సీ దగ్గర మొదలైన మన తీర ప్రాంతము గల్ఫ్ ఆఫ్ కచ్, దాని దగ్గర నుంచి కోంబాట్, తర్వాత కొంకణ్, కెనరా, మలబార్, కోరమండల్,
కోరమండల్ కోస్ట్, తర్వాత పుదుచ్చేరి, ఉత్కల్, సుందర్బన్, వంగతీరం, అలా అంటే ఆ విధంగా మనం 9 రాష్ట్రాల యొక్క తీర ప్రాంతాన్ని అబ్జర్వ్ చేస్తాము. లార్జెస్ట్ తీర ప్రాంతం కలిగినది గుజరాత్. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 974 చదరపు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ 74 కిలోమీటర్లు 974 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ కోస్టల్ లైన్ కలిగి ఉంది. సో గుజరాత్లో ఎక్కువ పోర్ట్లు కూడా ఉంటాయండి, ఎక్కువ ఓడరేవులు, ఆల్మోస్ట్ 41 ఓడరేవులు ఉంటాయి. మేజర్ పోర్ట్ ఒకటి, మైనర్ పోర్ట్స్ 29, ఇంటర్మీడియట్ పోర్ట్స్ 11 పోర్ట్స్ ఉంటాయి. సో దట్ ఈజ్ అబౌట్ కోస్టల్ లైన్, అంటే తీర ప్రాంతం, భారతదేశం వైజు తీర ప్రాంతం. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకునేది జనాభా వైజ్. భారతదేశ జనాభాలో మొత్తం పాపులేషన్లో ఆంధ్రప్రదేశ్ జనాభా ఏపీ ఎకనామిక్ సర్వే ప్రకారము 4.10% కలిగి ఉంది. అంటే 2011 సెన్సస్ ప్రకారము దేశంలో 10వ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అండి. 10వ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ 4.10% పాపులేషన్ కలిగి ఉన్నది అకార్డింగ్ టు 2011 సెన్సస్. వెంటనే మనం ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ చూసుకున్నప్పుడు ఇమీడియట్గా మనం ఇండియా డెమోగ్రఫిక్ని కూడా టచ్ చేసుకోవాలి. సో మనందరికీ తెలుసు, ఇండియా సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ కంట్రీ. అలాగే స్టేట్స్లో భారతదేశంలో ఉన్న అన్ని స్టేట్స్లో హైయెస్ట్ పాపులేషన్ స్టేట్ యూపీ, ఉత్తరప్రదేశ్. లోయెస్ట్ పాపులేషన్ స్టేట్ సిక్కిం. యూటీస్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో హైయెస్ట్ పాపులేషన్ యూటీ ఢిల్లీ, లోయెస్ట్ పాపులేషన్ యూటీ లక్షద్వీప్. సో మన భారత వృద్ధి రేట్ అనేది, మన ఆంధ్రప్రదేశ్ జనాభా వృద్ధి రేట్ అనేది ఎలా ఉందనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 1961-71 దశాబ్దంలో 18.88% వృద్ధి రేటు ఉంది. 1981-91లో 21.13 వృద్ధి రేటు ఉంది. 2001-2011లో 9.21% వృద్ధి రేటు ఉంది. ఇదే సమయంలో ఇదే పీరియడ్లో భారత వృద్ధి రేటు ఎంత ఉందంటే 17.70 వృద్ధి రేటు. అంటే భారత వృద్ధి రేటు కన్నా ఏపీ ఆంధ్రప్రదేశ్ జనాభా దశాబ్ద వృద్ధి రేటు అనేది తక్కువగా ఉంది అని. మీకు క్వశ్చన్ ఎలా అడగొచ్చు, ఏ దశాబ్దంలో ఏపీలో జనాభా దశాబ్ద వృద్ధి రేటు అనేది, లేదా ఏ దశాబ్దంలో జనాభా వృద్ధి రేటు అనేది ఏపీలో ఎక్కువగా ఉంది? 1981 నుంచి 91 వరకు. అలాగే జనసాంద్రతకు వచ్చేసరికి 304 పర్ చదరపు కిలోమీటర్, 304 పర్ స్క్వేర్ ఏరియా. అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్కి 304 పర్సన్స్ నివసిస్తున్నారు అని మీనింగ్. బట్ భారత్కి వచ్చేసరికి 382 అండి. భారత్కి వచ్చేసరికి 382. హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ కలిగిన స్టేట్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ అండి. పర్ స్క్వేర్ కిలోమీటర్కి 903 పర్సన్స్ ఆర్ దేర్, 903. స్మాలెస్ట్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్, పర్ స్క్వేర్ కిలోమీటర్కి 13 పర్సన్స్ ఆర్ దేర్, 13 పర్సన్స్. యూటీస్ వైజ్ చూసుకుంటే హైయెస్ట్ యూటీ వచ్చేసరికి ఢిల్లీ, నియర్లీ 9,000, అరౌండ్ 9,000 పీపుల్ ఆర్ లివింగ్ పర్ స్క్వేర్ కిలోమీటర్. లీస్ట్ వచ్చేసరికి అండమాన్ నికోబార్ దీవులు. సో దిస్ ఈజ్ అబౌట్ పాపులేషన్ డెన్సిటీ అండి. తర్వాత మనం లింగ నిష్పత్తి చూద్దాము. జెండర్ రేషియోని ఎలా చేస్తామండి? మనం ప్రతి 1000 మంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. ప్రతి 1000 మంది అబ్బాయిలకు ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో ప్రతి 1000 మంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లింగ నిష్పత్తి లేదా జెండర్ రేషియో అనేది ఏపీలో 997, అంటే 2011 సెన్సస్ ప్రకారం ప్రతి 1000 మంది అబ్బాయిలకి 997 మంది అమ్మాయిలు ఉండగా,
అకార్డింగ్ టు 2011 సెన్సస్, అదే సెన్సస్ ప్రకారం భారతదేశంలో 943 మంది మాత్రమే అవైలబిలిటీ ఉన్నారు. అంటే భారతదేశం యొక్క లింగ నిష్పత్తి కంటే ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి మెరుగుగా ఉన్నది అని చెప్పుకోవచ్చు. అలాగే 2001 సెన్సస్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ లింగ నిష్పత్తి అనేది 983 మాత్రమే ఉన్నది. అంటే గత దశాబ్దంతో కంపారిజన్ చేసుకుంటే 2001 సెన్సస్ ప్రకారము ఈ దశాబ్దంలో లింగ నిష్పత్తి అనేది పెరిగింది. సో అలాగే మనకి ఇండియా వైజ్ చూసుకుంటే బెస్ట్ జెండర్ రేషియో అనేది కేరళలో ఉందండి. ప్రతి 1000 మంది అబ్బాయిలకు 1008 ఫీమేల్స్ ఆర్ దేర్. లీస్ట్ అనేది హర్యానాలో ఉందండి. వరస్ట్ జెండర్ రేషియో ఈజ్ రికార్డెడ్ ఇన్ హర్యానా. అందుకే బేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రామ్ను కూడా హర్యానాలోనే స్టార్ట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి గారు హర్యానాలోనే స్టార్ట్ చేయడం జరిగింది. సో దట్ ఈజ్ అబౌట్ జాగ్రఫిక్, డెమోగ్రఫిక్. అండ్ వన్ మోర్ పాయింట్ హియర్, పట్టణ జనాభా అనేది అంటే అర్బన్ పాపులేషన్ అనేది 2011 సెన్సస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 24.13 అయితే 2011 సెన్సస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 29.47 అయితే 2001 సెన్సస్ ప్రకారము 24.13. లిటరసీ రేట్ అనేది 2001 ప్రకారము 62.07 అయితే 2011 ప్రకారము 67.35% ఉంది లిటరసీ రేట్ అనేది. అదే సమయంలో 2011 సెన్సస్ ప్రకారము భారతదేశంలో 72.98% ఉందండి. అంటే ఆంధ్రప్రదేశ్లో 2011 సెన్సస్ ప్రకారం 67.35 ఉందంటే ముందు దశాబ్దంతో కంపారిజన్ చేసుకుంటే అక్షరాస్యత రేటు పెరిగింది అని మీనింగ్. పెరిగింది. వరస్ట్ అక్షరాస్యత రేటు అంటే బాగా తక్కువగా ఉన్న అక్షరాస్యత రేటు ఎక్కడ ఉంది అని అంటే 1981లో ఉందండి ఆంధ్రప్రదేశ్లో. అలాగే మహిళా అక్షరాస్యత అనేది 2001 సెన్సస్ ప్రకారం అయితే 52.72% ఉంటే 2011 సెన్సస్ ప్రకారము 59.96 అంటే ఆల్మోస్ట్ ఆల్ 40% ఉందండి. 40% ఉంది. సో ఇది మనం ఏపీ ఎకనామిక్ సోషల్ సర్వేలో జాగ్రఫిక్, డెమోగ్రఫిక్గా మనం నేర్చుకోవాల్సిన విషయాలు అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. మీకు ఎగ్జామ్లో రావడానికి లేదా ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉన్న చాప్టర్ ఫస్ట్ చాప్టర్. రెండో చాప్టర్ వచ్చేసరికి దాంట్లోనే జాగ్రఫిక్ దాంట్లోనే ఫస్ట్ చాప్టర్ దాంట్లోనే భూమి మరియు వివరాలు, ల్యాండ్ ఎంత అవైలబిలిటీ ఉంది, రాష్ట్రంలో నికర సాగు భూమి ఎంత ఉందని అంటే 6,049 లక్షల హెక్టార్లు ఉందండి. 6,049 లక్షల హెక్టార్. మీకు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా అడగడానికి అవకాశం ఉందంటే రాష్ట్రంలో ఉన్న నికర సాగు భూమి అనేది మొత్తము భూమిలో అంటే 1,62,970 చదరపు కిలోమీటర్లు ఉంది కదండి. 1,62,970 చదరపు కిలోమీటర్లు ఉంది కదా. సో ఆ 1,62,970 చదరపు కిలోమీటర్ల టోటల్ ఏరియాలో నికర సాగు భూమి ఎంత పర్సంటేజ్ అని అడుగుతాడండి. అదే విధంగా 37.12%. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే రాష్ట్రంలో 36.88 లక్షల హెక్టార్లు 36.88 లక్షల హెక్టార్లు అడవులు ఉంటే ఎంత పర్సంటేజ్ అంటే 22.63%, అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 23%. అలాగే బీడు భూములు ఎంత అంటే 14.46 లక్షల హెక్టార్లు అండి. 14.46 లక్షల హెక్టార్లు. ఇది ఎంత పర్సంటేజ్ అంటే 8.87%. అలాగే వ్యవసాయేతర ఉపయోగిత భూమి ఎంత? వ్యవసాయేతర ఉపయోగిత భూమి అంటే వ్యవసాయానికి ఉపయోగించరు, వేరే దానికి ఉపయోగిస్తారు. ఆ భూమి ఎంత? 20.58 lakhs హెక్టార్స్ అండి. ఇది ఎంత పర్సంటేజ్ అంటే 12.63%. బంజరు మరియు వ్యవసాయం ఉపయోగం కానిదంటే బంజరు భూమి, మన విలేజెస్లో కూడా చెప్తారు అది బంజరు భూమి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. సో అది ఎంత అంటే 13.45 లక్షల హెక్టార్లు. ఇది ఎంత పర్సంటేజ్ అంటే 8.25%. ఇతర భూమి అంటే ఫాలో ల్యాండ్ కానీ, కల్టివేలబుల్ వేస్ట్ ల్యాండ్ కానీ, గ్రేజింగ్ ల్యాండ్స్ కానీ అది ఎంత ఉందంటే 13.48 లక్షల హెక్టార్లు ఉందండి. ఇది ఎంత పర్సంటేజ్ అంటే 8.27%. ఈ విధంగా భూమి వివరాలు ఇవ్వడం జరిగింది. ఈ భూమి వివరాలన్నీ కూడా మనకి ఏపీ సోషో ఎకనామిక్ సర్వేలో ఇవ్వడం జరిగిందండి.
సో ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన వివరాలు అథెంటికేషన్ కాబట్టి వీటిని జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి గుర్తుపెట్టుకుంటే మనకి ఎగ్జామినేషన్లో ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్లో బాగా అడగడానికి అవకాశం ఉన్నది నికర సాగు భూమి ఒకటి, అడవులు ఒకటి, ఈ రెండు బాగా అడుగుతుంది. ఎలా అడగొచ్చు అంటే డైరెక్ట్గా ఈ వాల్యూ అడగకపోవచ్చు, కానీ పర్సంటేజ్ అడగచ్చు. సో రిమైనింగ్ ఏపీ సోషల్ ఎకనామిక్ సర్వేని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాము. సో ఫ్రెండ్స్, దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు. క్వశ్చన్స్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అడగొచ్చండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ పీడిఎఫ్ మీకు చెప్పాను కదండి, టెలిగ్రామ్ ఛానల్ నుంచి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్.